అనంగనంగనంగనంగా ఒక ఊరున్నదట. అయితే అక్కడ భాగవతం చెప్పే బ్రాహ్మడు ఉన్నాడట. భాగవతం చెప్తాడన్నట్టు ఆయన. భాగవతం అంటే కృష్ణునికి సంబంధించింది చెప్తే భాగవతం అంటారు దాన్ని. రామాయణం అంటే రాముంది. అయితే ఈ భాగవత ప్రవచనం చేస్తుంటాడట ఆయన. అట్లా ఆ ఊర్లో రోజు చెప్తుంటాడట. కొంతమంది వచ్చి విని వెళ్ళిపోయేవాళ్ళు, ఏమన్నా అదో ఇదో దక్షిణ ఇచ్చారు. ఆయన దానికోసం ఆయన కుటుంబం గడవడానికి అది ఎంచుకున్నాడు వృత్తిగా చెప్తున్నాడు. అయితే కొంతకాలానికి ఒకరోజు ఆయన ఈ భాగవతం చెప్తున్నాడట. రాత్రిపూట ఒక అతను వచ్చిండు అక్కడికి. అతను ఎవరు అంటే దొంగ. భాగవతం చెప్పే దగ్గరికి దొంగ వచ్చాడు. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చిండంటే అక్కడ కూర్చున్నోళ్ళ ఎవరి అన్నా ఏమన్నా బంగారం ఎత్తుకపోవడానికో లేకపోతే పైసలు ఎత్తుకపోవడానికో వచ్చిండు. భాగవతం విందామని రాలేదు ఆయన, దొంగతనానికే వచ్చిండు. లేకపోతే ఏ ఇంట్లోనన్నా పడి దొంగతనం చేసుకపోవచ్చు. అందరు ఇక్కడనే వచ్చి కూర్చుంటారు కదా, ఎవరింట్లోనన్నా వాడవచ్చు. లేకపోతే వీళ్ళ దగ్గరనే ఏమన్నా బాగుంటే వీళ్ళ దగ్గర దొంగతనం చేయొచ్చు అన్న ఉద్దేశంతో వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన భాగవతం చెప్తున్నాడు. ఈయన కూడా ఇక అందరిలాగా కూర్చోవాలి కదా, లేకపోతే అక్కడ ఉన్నోళ్ళకి అనుమానం వస్తుంది అక్కడ ఇక్కడ తిరుగుతుంటే అని మంచిగా బుద్ధిగా చేతులు జోడించి వింటున్నాడట. అందరితో పాటు ఆయన కూడా వింటున్నాడు. భాగవతం ఆయన స్టార్ట్ చేసిండు. చేసి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరు ఆ పిల్లలు? కృష్ణుడు, బలరాముడు. బలరామకృష్ణులు ఉన్నారు. వాళ్ళు చాలా అందంగా ఉంటారు. బలరాముడేమో ఎర్రగా ఉంటాడు, కృష్ణుడేమో నలుపు ఉంటాడు, చామన ఛాయగా ఉంటాడు. వాళ్ళు పట్టు పంచలు, పరికినీళ్ళు ముద్దుగా కట్టుకుంటారు. గోచిపెట్టి పట్టు పంచలు కట్టుకుంటారు. భుజాన ఒక కండువా వేసుకుంటారు పట్టుది. తర్వాత వాళ్ళు బంగారం వేసుకుంటారు. మెడ నిండా బంగారం, చేతులకు కంకణాలు, వేళ్లకు ఉంగరాలు, అవి జారిపోకుండా ఈ దండలు, బంగారు దండలు చేతికి ముంజేతికి, మళ్ళీ తర్వాత అవి జారిపోకుండా ఉంగరాలకున్న దండకు గొలుసులు, కాళ్ళకు పట్టీలు, మువ్వలు, కడియాలు, నడుముకు మొలతాడు బంగారుది. తర్వాత వాళ్ళ ఆయనకు పిల్లన గ్రోవి, కృష్ణునికి. బలరామునికి ఆయన దగ్గర ఒక సాధనం ఉంటుంది, నాగలు ఉంటుంది. అది పెద్దగా అయిన తర్వాతనే ఉండేది, కానీ చిన్నపిల్లగా అన్నప్పుడు ఏం లేదు ఆయన దగ్గర. కృష్ణుడికి మాత్రం పిల్లన గ్రోవి చిన్నప్పటి నుంచి ఉంది. ఇక అందమైన పిల్లలు అని ఆయన కృష్ణుడి గురించి బలరాముడి గురించి చెప్తున్నాడట. చెప్తుంటే అందరూ హాయిగా వింటున్నారు. దొంగ కూడా వింటున్నాడు. వినుకుంటూ ఏమనుకున్నాడట, ఈ పిల్లలు ఎవరో ఈ కృష్ణుడు బలరాముడు దేవుడని ఆయన అనుకుంటలేడు. ఎవరో పిల్లలు, ఇంతగానం బంగారం ఉన్నది, వీళ్ళు ఎప్పుడన్నా బయటకు రాకపోతారా, వీళ్ళ దగ్గర నేను అవి దొంగతనం చేయకపోతానా అనుకుంటూ మంచిగా వింటున్నాడట. భాగవతం చెప్పేటాయన ఏమన్నాడట, ఇవన్నీ వేసుకొని ఆ పిల్లలు ఎక్కడికి పోతున్నారో తెలుసా? వాళ్ళ అమ్మలు వీళ్ళని తయారు చేస్తున్నారు. కృష్ణుడినేమో యశోద తల్లి తయారు చేస్తున్నది, బలరాముడినేమో రేవతి తయారు చేస్తున్నది. వీళ్ళిద్దరిని ఆ ఇద్దరు తల్లులు తయారు చేస్తున్నారు. తయారయ్యి వీళ్ళకి ఇంకా వేరే స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు కూడా వాళ్ళ స్తోమతకు తగ్గ పట్టుపంచలు, బంగారు నగలు వాళ్ళు కూడా వేసుకొని వస్తారు. వీళ్ళంతా కలిసి ఎక్కడికి పోతారు? ఆవులు కాయడానికి పోతారు, గోవుల్ని కాయడానికి పోతారు. అందరి ఇళ్ళల్లో నుంచి ఆవులను దూడలను తీసుకొని బయటకు వెళ్తారు అన్నట్టు. బయటకు పోయి అక్కడ కాచుకుంటూ అక్కడ ఆడుకుంటూ పిల్లలంతా, కృష్ణుడు పిల్లలను గోవుతుంటే వాళ్ళందరూ నాట్యం చేసుకుంటూ ఆవులను గోవులను కాచుకుంటూ అక్కడ ఉంటారు. మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికి వస్తారు అని భాగవత బ్రాహ్మడు చెప్తున్నాడు. ఈయనకు అనిపించిందట, అబ్బా ఈ పిల్లల్ని పట్టుకోవాలి. ఈ ఇద్దరే కాకుండా మిగతా పిల్లల దగ్గర కూడా బొచ్చడు బంగారం ఉన్నది, వాళ్ళ దగ్గర కూడా ఉంది. కానీ ఇంకా ఇద్దరి దగ్గర ఇంకెక్కువ ఉన్నది.
ఇద్దరి దగ్గర తెచ్చినా అనుకో ఇక నాకు దొంగతనం చేయవలసిన అవసరం ఉండదు అని అనుకుంటున్నాడు ఇంతట్లకు ఆ భాగవత సప్తాహము ఆ రోజుకు సమాప్తమైంది. అందరూ వాళ్ళకి తోచిందేదో ఆ బ్రాహ్మణ్కి అక్కడ సమర్పించుకున్నారు. అంత దండం పెట్టి వెళ్ళిపోయారు. ఈయనొక్కడు మాత్రం అట్లే ఉన్నాడు. ఆయనతో ఆ సప్తాహం చెప్పేట ఆయన ఇంటికి పోవాలి కదా, ఇంటికి పోదామని వెళ్ళే వరకు ఈ దొంగ కూడా ఆయనను అనుసరించిండాడు. అనుసరించి అయ్యా అయ్యా అన్నాడు. అనగానే ఎవరయ్యా నువ్వు, అందరు వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉన్నావు, పో రాత్రి అయింది పో అన్నాడట. అనగానే లేదు లేదు, మీరు ఇప్పటిదాకా చెప్పిండ్రు కదా ఒక ఇద్దరు పిల్లలు బంగారం అని వాళ్ళు ఆవులు గాయడానికి అని చెప్పిండ్రు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పండి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, నీకెందుకు అన్నాడట. సప్తాహం చెప్పేట ఆయన దొంగను, నీకెందుకయ్యా వాళ్ళు ఎక్కడుంటే నీకెందుకయ్యా అన్నాడు. మీరు చెప్పుండి ఎక్కడ ఉంటారో చెప్పండి, ఎందుకోసం అన్నాడట. అంటే నేను దొంగను చెప్పంగా నేను కొద్దిగా భయమైందట. అమ్మో వీడు దొంగేంది ఇక్కడికి వచ్చి నన్నాడు కూడా ఏంది అనుకున్నాడు. నేను దొంగను, వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేను ఆ నగలు తెచ్చుకుంటా, నేను ఆ పిల్లలు నేనేమన్నా ఆ నగలన్నీ నేను తెచ్చుకుంటా అన్నాడు. అనగానే భాగవత సప్తాహం చెప్పడానికి ఏమనిపించిందట, వాళ్ళు ఎట్లయినా కనబడరు, నేను ఇన్నేళ్ల నుంచి సప్తాహం చెప్తున్నా భాగవతము, ఏండ్లకేండ్లు, ఇప్పుడు నేను 60-70 ఏండ్లు ఉన్నా, నేను నా పుట్టినప్పటి నుంచి నాకు మాటలు వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో చదువుతున్నారు, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను కూడా చదువుతున్నా చెప్తున్నా. నాకేమన్నా కనిపించిండ్రా వాళ్ళు, ఈ దొంగకేమన్నా కనిపిస్తారా, చెప్పుదాం తీ అనుకొని ఏమన్నాడట, వాళ్ళు బృందావనంలో ఉంటారయ్యా అని చెప్పిండట. ఎక్కడుంటారో, బృందావనంలో పిల్లలు ఇద్దరు ఉంటారు, పిల్లలతో పాటు చాలామంది స్నేహితులు ఉంటారు వాళ్ళకు, వాళ్ళు ఆవులు గోవులు కాచుకుంటూ హాయిగా తిరుగుతుంటారు అని చెప్పిండు. చెప్పగానే దొంగ ఏమన్నాడట, అవునా అయితే నేను పోతా అక్కడికి, నేను పోయి ఆ బంగారం అవన్నీ తీసుకొని వస్తా, పిల్లల్ని ఏమననయ్యా, పిల్లల్ని ఏమన్నా అవి మాత్రం తీసుకుంటా, ఎందుకంటే నాకు బతుకు కావాలి, నేను బతకాలి కదా, ఇక నేను దొంగతనాలు మానేస్తా దీంతో అని చెప్పిండట. చెప్పగానే సరేనయ్యా పోయిరా అన్నాడట బ్రాహ్మడు వెళ్ళిపోయిండు. ఈ దొంగ అర్ధరాత్రి దాటిపోతుంది, ఇక దాదాపు ఓ 3-3:30 అంటే తెల్లవారగట్ల గడియలు జరుగుతున్నాయి. ఈ దొంగ కూడా బృందావనం ఎక్కడుంది అనుకుంటూ నడుస్తుండడు, పోతుండడు 4 అందాలకు ఆయనకు బృందావనం కనిపించిందట. అంటే ఆయన మనసు ఆ పిల్లల్ని చూడాలి అని ఆరాటం, బంగారం మీదనే ఉంది ఆయనకు, భక్తి ఏమి కాదు, అది బంగారం మీదనే ఉన్నది దృష్టి అంతా. బృందావనం కనిపించగానే అక్కడ పోయిండు, ఒక చెట్టు చాటుకు జాక్కున్నాడు. జాక్కోగానే ఇద్దరు పిల్లలు గల్లు 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 అనుకుంటూ మువ్వల చప్పుడు వేసుకుంటూ పిల్లలను వదుకుంటూ, అంబలు ఆవులు మంచిగా అంబా అంబా అనుకుంటూ అవి వస్తున్నాయి. వాటి వెనకాల కృష్ణుడు బలరాముడు వస్తున్నారు, వాళ్ళ వెనకాల 10-15 మంది పిల్లలు వస్తున్నారు. చూడచక్కా ఉన్నాడు కృష్ణుడు, సామన ఛాయ, తిలకం పెట్టుకున్నాడు, పిల్లల గోరి పట్టుకున్నాడు, బంగారి మొరతాడు, పట్టు పంచలు. బలరామకృష్ణుడు కూడా అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు బలరాముడు. కృష్ణుడు చామన అలుపున్నాడు. మంచిగా అక్కడికి వచ్చారు, బృందావనంలోకి వచ్చారు. చెట్టు చాటు నుంచి చూస్తున్నాడు ఈయన దొంగ. చూసి కొద్దిసేపు చూసిండు, వాళ్ళు ఆడుకున్నాడు పాడుకున్నాడు ఇవన్నీ చూసిండు కళ్ళ నిండా. చూసిన తర్వాత ఈయన మనసు భక్తి మీద లేదు, ఆయన బంగారం మీదనే ఉన్నది ఆయనకు. అంటే వాళ్ళు దేవుళ్ళని ఆయనకు తెలియదు పాపం, బంగారం తీసుకోవాలి, దీంతో నేను నా జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకుంటూ మెల్లగా పిల్లల దగ్గరకు వచ్చిండట. పిల్లల దగ్గరకు వచ్చి ఏమన్నాడట, ఒరే పిల్లలు, నేను దొంగను, నాకు ఆ బంగారం అంతా ఇచ్చేయండి అన్నాడట. అనగానే వాళ్ళు పిల్లలు కదా, కొంచెం బెరుకుగా భయపడ్డట్టు చేసిండట వాళ్ళు, కృష్ణుడు బలరాముడు మిగతా పిల్లలంతా. భయపడకుండి నేను మిమ్మల్ని ఏమన్నా, మీరు బంగారం అంతా నాకు ఇచ్చేస్తే అయిపోతుంది, నేను వెళ్ళిపోతే ఇక్కడి నుంచి, దొంగను, ఇప్పటి నుంచి నేను మళ్ళీ దొంగతనం నాకు పిల్లలు వాళ్ళు ఉన్నారు, నాకు కుటుంబం ఉన్నది, నేను వాళ్ళని సాకడానికి నాకు దొంగతనాన్ని వృత్తిగా చేసుకున్నా, ఈరోజు ఇవన్నీ తీసుకున్నా అనుకో, మీ మీద చాలా బంగారం ఉన్నది, ఇవన్నీ తీసుకున్నా అనుకో,
నేను ఈ రోజు నుంచి దొంగతనమే చెయ్య అన్నాడట. అనగానే కృష్ణుడు అన్నాడట, ఆహా అట్లనా, సరే అయితే అని తీసుకో అన్నాడట. తీసుకో అనగానే మెల్లగా ముట్టుకున్నాడట. మెల్లగా ముట్టుకున్నాడట. ముట్టుకోగానే ఆయన ఒళ్ళంతా ఇట్లా జలరరిస్తుందట. ఇట్లా ఒక రకంగా అనిపిస్తుందట, ఆయనకు జిల్ జిల్ అనిపిస్తుందట దొంగకు. కానీ ఆయనకు అంతా దృష్టి అంతా బంగారం మీదనే ఉన్నది. వెంటనే ఆయన తన దగ్గర ఉన్నది ఏదన్నా ఉంటుంది కదా బట్ట పెద్దది, అది పరుచుకున్నాడట. పరుచుకొని వాళ్ళ అన్ని నగలు తీసుకుంటూ వాళ్ళు కొన్ని తీసేసిండట. ఈయన దొంగ కూడా వాళ్ళ శరీరం నుంచి కొన్ని తీసి అందులో వేసుకున్నాడు. వేసుకొని మూట కట్టుకున్నాడు. మూట కట్టుకున్నాడు. వాళ్ళకి చెప్పిండట, ఇక నేను పోతున్నా అని చెప్పిండట. చెప్పగానే కృష్ణుడు బలరాముడు వీళ్ళంతా నవ్వుతున్నారట. అంతే, అక్కడ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళా దొంగ ఈ భాగవత సప్తాహం చెప్పాడు ఆయన దగ్గరికి వచ్చిందట. వచ్చి, అయ్యా అయ్యా ఇక చూడండి, మీరు నన్ను బట్టలకు పట్టి అంటే మీకు ఒకటి చెప్తా, నేను నన్ను ఎవ్వరికి పట్టియ్యా, నన్ను కొట్టారు అంటే మీకు ఒకటి చూపిస్తా, మీకు చెప్తా అన్నదట. చెప్తా అనగానే సరేనయ్యా చెప్పు. నిన్న మీరు కథ చెప్పిండ్రు కదా, వాళ్ళు బృందావనంలో ఉంటారని చెప్పిండ్రు కదా, నేను బృందావనంకు పోయినా నేను చెట్టు చాటుకు జాక్కున్నా, వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళని నేను బంగారం ఇవ్వమని అడిగినా ఇచ్చిండ్రు అని చెప్పిండట. చెప్పంగానే వీడేమైనా పిచ్చోడా, కృష్ణుడు బలరాముడు ఈ దొంగకి ఎట్లా కనపడ్డారు, బృందావనం వెనుకెక్కడ దొరికింది, నేను ఇన్నేళ్ల నుంచి నేను చెప్తున్నా, కృష్ణుడి గురించి చెప్తున్నా, నాకు ఒక్కనాడు మొత్తం అంత కలలో కూడా రాలేదే, అట్లాంటిది వీడికి ఎట్లా వీడికి ఎట్లా కనబడ్డారు, అబద్ధం నీకెట్లా కనబడ్డారు అన్నాడు. లేదు స్వామి, నిజంగా కనబడ్డారు నాకు, అబద్ధం అయితే ఈ మూట ఇప్పుతా చూడండి అన్నాడు. అనగానే మూట ఇప్పినాడు. మూట విప్పి చూస్తే అందులో బంగారు ఆభరణాలు తళ్ళ 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 మెరుస్తున్నాయట. అవి అసలు మానవుల దగ్గర అట్లాంటి బంగారు నగలే ఉండేవి. ఆయన చెప్పిండట. ఆయన భాగవత సప్తాహంలో ఆయన అది బ్రాహ్మడు ఎట్లా చెప్పిండో, ఆ కృష్ణుడికి బలరాముడికి మిగతా వాళ్లకు బంగారం అట్లే ఉన్నది. ఈ దొంగ కూడా ఆయన ఎట్లా తీసిండో అవన్నీ వర్ణించిండట. చేతులకేమున్నాయి, నడుముకేమున్నది, కాళ్ళకేమున్నాయి, మెడల ఏమున్నాయి, ఇవన్నీ ఒక్కొక్కటి 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 వర్ణన చేసుకుంటూ ఆ దొంగ ఒక్కొక్క నగ చూపించుకుంటూ దాని గురించి చెప్పుకుంటూ ఈ బ్రాహ్మణికి మొత్తం చెప్పిండాడు. చెప్పంగానే బ్రాహ్మడు అనుకున్నాట, అబ్బా ఇంత విచిత్రం ఇది, నేను ఇన్నేళ్ల నుంచి చెప్తున్నా అంటే ఏదో నేను నమ్మకంగా చెప్తలేను, నాకు బతుకు గడవడానికి చెప్పుకుంటున్నా అంతే. కానీ వీడు అట్లా కాదు, చూడాలన్న ఆతృత, వాడు దొంగతనం చేద్దామనే ఆలోచన ఉంది వాడికి, కానీ వాడు చూద్దామని వాడికి బాగా సంకల్పం ఉంది. వాళ్ళని చూడాలన్న సంకల్పం వాడికి గట్టిగా ఉండబట్టే బలరామకృష్ణులు కనిపించారు. నేను నా కడుపు గడవడానికి, నా కుటుంబ పోషణకు నేను కథలాగా చెప్పుకుంటూ పోతున్నా కాబట్టి నాకు ఇన్నేళ్ళు కనబడలేదు, అవి పారా ఎక్కడున్నారో నాకు చూపిద్దు పారా అన్నాడట. ఆయనకి ఏడుపు వస్తుంది ఇట్లుగా, చూపిద్దు పా అంటే సరే చూపిస్తా పా అన్నాడట. ఆ మూట కట్టిండట. ఆయనతో మూట తీసుకొని మళ్ళా బృందావనంకు తీసుకొని పోయిండు. ఈయనకు తెలియదు కదా, ఇక బ్రాహ్మణికి తెలియదు బృందావనం ఎక్కడుందని. ఆయన తీసుకొని పోయిండట. తీసుకొని పోయి, అయ్యా అయ్యా కాదు, చెట్టు చాటుకు నిలబడదాం, వాళ్ళు వస్తారు ఇప్పుడు అన్నాడట. అనగానే చెట్టు చాటుకు నిలబడ్డారట. మళ్ళీ సేమ్ ఈ దొంగకి ఎట్లా కనబడ్డారో అట్లనే బలరామకృష్ణులు, గోవులు, ఆవులు, దూడలు, మిగతా స్నేహితులు అందరూ మళ్ళా సేమ్ బంగారాలు, సేమ్ అలంకరణ, పిల్లన గ్రోవి ఆనందంగా ఆడుకుంటూ మళ్ళా అదే ప్లేస్కి వచ్చిందట, అదే జాగాకు వచ్చిందట. చూసిండట. చూడంగానే వీళ్ళకి ఇక తన్మయత్వం, ఇక బ్రాహ్మణికి తెలుసు ఆయన కృష్ణుడు బలరాముడు అని తెలుసు ఆయనకు. ఆయన ఆనందం వశమైతలేదు ఇక అదిగా అదంతా. ఈ దొంగకు కూడా ఏమనిపించిందట, నేను ఇవన్నీ తీసుకొని పోయిన తర్వాత తెల్లవారి మళ్ళా అట్లనే వచ్చారు, ఇవే నగలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మూట విప్పి చూసిండట, అందులో కూడా అవే సేమ్ ఉన్నాయి, ఏ ఒక్క నగ కూడా అందులో నుంచి మాయమైపోలేదు. ఏం విచిత్రము, అయ్యా ఇదేంది అని అంటే, అయ్యా అరే బాబు నువ్వు దొంగవే కానీ నువ్వు ఇప్పుడు దొంగవు కాదు, నువ్వు
దొంగవు కాదిగ, నువ్వు ఒక పెద్ద మహాత్ముడు, నీకు నీకు కృష్ణుడి దర్శనం అయింది. ఆయన నిజంగా కృష్ణుడే. నేను ఇన్నేళ్ల నుంచి చెప్తుంటే నాకు కాని దర్శనం నీతో పాటు నాకు అయ్యింది అని చెప్పి దొంగ కాళ్ళ మీద పడ్డాడు బ్రాహ్మణుడు. దొంగ కాళ్ళ మీద పడగానే దొంగకు ఆశ్చర్యం, ఇదేంది ఇన్నేళ్ల నుంచి చెప్తున్న బ్రాహ్మడు నా కాళ్ళ మీద పడ్డాడే, ఎంత తప్పు తప్పిది, రామ రామ. ఇక దొంగకు ఆశ్చర్యం అనిపించిందట, అయ్యో బ్రాహ్మణ్ నా కాళ్ళ మీద పడినే, ఎంత తప్పు, నేను ఎంత తప్పు పని చేసిన నాయన, నువ్వెందుకు నా కాళ్ళ మీద పడుతున్నావు అంటే, లేదు లేదు వాళ్ళు నిజంగా బలరామకృష్ణులే వాళ్ళు, నీకు దర్శనం అయింది, నీతో పాటు నాకు అయింది నాయన అని చెప్పంగానే అప్పుడు దొంగకు ఆశ్చర్యం అనిపించిందట. ఇక అబ్బా ఎంత విచిత్రము, నేను భగవంతుడి దర్శనం చేసుకున్నా, నాకు అసలు దేవుడు అంటేనే నాకు తెలియదు, అట్లాంటిది ఈ బ్రాహ్మడు చెప్పిన దాన్ని విని నేను ఇక్కడికి వచ్చి, అంటే ఇది మరి ఇది బృందావనము మీరంతా చూడలేదా, ఇదంతా మీరు దేవుడిని చూడలేదంటే, ఈ మానవులు ఎవ్వరు బృందావనం చూడలే నాయన, వాళ్ళు ఆడింది ఎవ్వరు చూడలే. ఓ క్షేత్రం ఉంటుంది, బృందావనం అనేది ఉంటుంది, అక్కడికి పోయి అక్కడ విగ్రహాలు అవి చూసుడే తప్ప నిజంగా మనుషులను ఇంతవరకు ఎవరు చూడలేదు, అది నీకే సాధ్యమైంది, నీతో పాటు నాకు చూపించినవు నువ్వు నాయన అనగానే దొంగకు అప్పుడు అనిపించిందట, అయ్యో నేను నిజంగా కృష్ణుడి దగ్గరనే దొంగతనం చేసినా, ఎంత తప్పు పొరపాటు చేసినా అని చెప్పి ఉరికిండట కృష్ణుడి దగ్గరికి. ఉరికి కృష్ణునికి బలరామునికి కాళ్ళ మీద పడ్డాడట, అయ్యా మీరు పిల్లలు అనుకున్న నేను, మీరు పిల్లలు కాదు, నిజంగా భగవంతులట మీరు, నాకు ఆయనతో ఆయన బ్రాహ్మణుతో నాకు తెలిసింది నాయన, నాకు ఈ నగలొద్దు, నాకు ఏమొద్దు, ఈ నగలన్నీ మీరే తీసుకోండి, నాకు వద్దు అని చెప్పి వాళ్ళ పాదాల చెంత పెట్టి ఆ బ్రాహ్మడు కూడా ఉరికిండడు. బ్రాహ్మడు కూడా ఉరికి వాళ్ళ దర్శనం తేరిపార చూసుకొని వాళ్ళిద్దరి పిల్లలను అందరిని చూసుకున్న బృందావనం అంతా కళ్ళ నిండా చూసుకున్నారట ఈ దొంగ బ్రాహ్మడు. చూసుకొని కళ్ళు మూసుకున్నారట. కళ్ళు మూసుకొని వాళ్ళు మంచిగా దండం పెట్టుకుంటున్నారట. మొత్తం బృందావనం అంతా మాయమైపోయింది. మాయమైపోయి వట్టి ఇప్పుడు మానవ ప్రపంచం ఎట్లుంటుంది మనది, ఈ కలియుగం ఎట్లుంటుంది, అందులోకి వచ్చేసిందట. వచ్చేసిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచే వరకు ఏముంది, మామూలు పరిస్థితి మామూలుగానే ఉంది. తెరవంగానే అప్పుడు అనుకున్నాడు, అబ్బా ఎంత విచిత్రము, ఒకళ్ళకొకళ్ళు నువ్వు చేయంగా నాకు దొరికిందంటే నువ్వు చేయంగా నాకు దొరికిందని అనుకొని ఆ దొంగ ఆ రోజు నుంచి మానేసి తను కూడా ఈ బ్రాహ్మణికి సహాయంగా అండదండలుగా వండుకుంటూ ఆయన ఎక్కడన్నా ప్రవచనాలు చెప్పినప్పుడు ఈయన కూడా ఈ దొంగ కూడా పోయి, ఇక దొంగ కాదు ఇక ఆయన ఇక మంచి మనిషిగా మారిపోయింది. ఇక ఆయన కూడా పేరు మార్చుకొని మంచిగా ఆ బ్రాహ్మణుతో పాటు భాగవత సప్తాహం చెప్పుకుంటూ దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిందట. కథ కంచికి మనం ఇంటికి.